అభియాన్కి సంబంధించి రాష్ట్ర సంయోజకులుగా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, కన్వీనర్గా కొండపల్లి శ్రీధర్రెడ్డి గారు ఉన్నారు, జాయింట్ కన్వీనర్స్గా కట సుధాకర్ రెడ్డి, నేను రాష్ట్ర అధికార ప్రతినిధి, నాతో పాటు పార్లమెంటు ప్రభారి రామకృష్ణ గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంజిత్ మోహన్ గారు జాయింట్ కన్వీనర్స్గా ఈ యొక్క గావ్ చలో అభియాన్కు ఉన్నటువంటి విషయం మీకు తెలియజేస్తాను. ఓకే, పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మా గావ్ చలో అభియాన్ బృందం తరఫున నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ, అఖిల భారత పార్టీ దేశంలో ఉన్నటువంటి 2,70,000 గ్రామ పంచాయతీలకు, 7 లక్షల గ్రామాలకు, ఆవాసాలకు, మరి అర్బన్ ఆవాసాలకు కూడా తరలి వెళ్ళాలనేటువంటిది నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమం తెలంగాణలో 12,700 గ్రామ పంచాయతీలు, 769 గ్రామ పంచాయతీలు, ఇంకా గ్రామ పంచాయతీలు కానటువంటి చిన్న చిన్న గ్రామాల హామ్లెట్ విలేజ్లు ఏవైతే ఉన్నాయో 5,564 గ్రామ పంచాయతీలకు వెరసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 35,000 పోలింగ్ బూతులన్నిటికి కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మొదలుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రశ్రేణి నాయకత్వంతో పాటు మరి చిట్ట చివరి అనుభవం ఉన్నటువంటి టూర్ చేసేటువంటి సమర్థత ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా మరి గ్రామాలకు తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది. అర్బన్ ప్రాంతాల్లో కూడా ఈ పోలింగ్ బూతులకు ఆ డివిజన్కి సంబంధించిన కార్పొరేషన్లో అయితే డివిజన్ వదిలి ఇంకో డివిజన్కు, గ్రామాల్లో అయితే గ్రామాలు వదిలి మరో గ్రామాలకు కార్యకర్తలు, ప్రవాసీ కార్యకర్తలు వెళ్తారు, టూర్ చేస్తారు. 24 గంటల పాటు ఆ గ్రామంలో గడుపుతారు. ఆ 24 గంటల్లో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో ముచ్చటిస్తారు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల ఆ బూతును సమీక్షిస్తారు, బలోపేతం చేస్తారు. కొన్ని చోట్ల ఉన్న ఖాళీలను భర్తీ చేస్తారు. అక్కడక్కడ మిగిలిపోయినటువంటి బూత్ కమిటీల ఏర్పాటు కూడా చేస్తారు. అక్కడ ఉన్నటువంటి విభిన్న సామాజిక వర్గాల పెద్దలను, అక్కడ ఉన్నటువంటి గ్రామ సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి సమాజ సేవలో నిమగ్నమైనటువంటి వాళ్ళను కలవడం జరుగుతుంది. ఆధ్యాత్మిక కేంద్రాల్లో మరి దర్శనం చేసుకుంటారు. అంతేకాకుండా కేంద్రం నుంచి జరిగినటువంటి గత ఈ 2 టర్ముల్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, దేశవ్యాప్తంగా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మరి ఈ తెలంగాణకు చేకూరినటువంటి లబ్ధి, నరేంద్ర మోదీ గారి పరిపాలనలో చేకూరినటువంటి లబ్ధి, మరి ఆ గ్రామాల్లో లబ్ధిదారులతో కలిసేటువంటి పరిస్థితి, ఆ గ్రామానికి
కేంద్రం ద్వారా మరి జరిగినటువంటి అభివృద్ధి యోజన కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు వీటన్నిటిని కూడా గ్రామ పంచాయతీల్లో మరి నగరాల్లో పట్టణాల్లో ఈ విషయాల మీద దృష్టి పెట్టి మరి కార్యకర్తలతో మమేకమై సమాజంలోని అన్ని మూలలకు కూడా మరి వెళ్ళడం జరుగుతుంది. ఇది 5వ తేదీన అంటే రేపటి నుంచి మొదలవుతుంది. రేపటి నుంచి 8వ తేదీ వరకు ఈ రాష్ట్రంలో నిర్దేశించుకున్నటువంటి సమయం దేశవ్యాప్తంగా 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 15వ తేదీ వరకు నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారం ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అంటే దీని లక్ష్యం 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా 17 కోట్ల ఓట్లను సాధించింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 22 కోట్ల ఓట్లను సాధించింది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి మొత్తం ఓట్లలో 51% ఓట్లను సాధించాలా, మరి ప్రతి బూత్లో కూడా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలా, దానికోసం సమాయత్తమై కార్యకర్తలు వెళ్ళడం జరుగుతుంది. ఈ వెళ్ళేటువంటి కార్యకర్తలు 24 గంటలు మొదటి విడత ఉంటారు. ఇదే ఫిబ్రవరిలో మరొకసారి 12 గంటలు గ్రామాల్లో ఉంటారు. మార్చిలో మరొకసారి 6 గంటలు గ్రామాల్లో ఉంటారు. ఇలా 3 విడతలు ఆ గ్రామంతో అనుబంధాన్ని, ఆ గ్రామానికి సంబంధించినటువంటి రాజకీయ సామాజిక పరిస్థితులతో అవగాహనతో అక్కడ మార్గదర్శనం చేస్తారు. అంటే ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు కానీ, జాతీయ నాయకత్వం, ఇక్కడ ఉన్నటువంటి జాతీయ నాయకత్వం కానీ, ఎన్నికైనటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ పాల్గొంటారు అనేటువంటిది మా కన్వీనర్ గారు ఈ గావ్ చలో అభియాన్ పల్లెకు పోదాం కార్యక్రమ కన్వీనరు శ్రీధర్ రెడ్డి గారు మీకు వివరిస్తారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. గావ్ చలో బస్తీ చలో అభియాన్ యొక్క కార్యక్రమం యొక్క లక్ష్యాలను, కార్యాచరణను సంయోజకగా వ్యవహరిస్తున్నటువంటి పెద్దలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు ఎండల లక్ష్మీనారాయణ గారు వివరించినారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వము గత 10 సంవత్సరాలలో సాధించినటువంటి విజయాలు ప్రజలకు వివరించి మరొకసారి మోదీ ప్రభుత్వము కేంద్రంలో అధికారంలోకి రావాల్సినటువంటి ఆవశ్యకతను వివరించేటువంటి కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు మొదలుకొని మండల స్థాయి నాయకుడు దాకా గ్రామాలలో, బూత్లలో ఒక రోజు మొత్తం కూడా ఆయా ప్రాంతంలో ప్రజలతోని మమేకమై మోదీ గారిని మరొకసారి ఆశీర్వదించండి అని అభ్యర్థించే కార్యక్రమమే గావ్ చలో అభియాన్. ప్రధానంగా మనందరికీ తెలుసు,
మోదీ గారి యొక్క పాలనలో భవ్యమైన రామమందిర నిర్మాణం కల సాకారం కావడం కానివ్వండి, ఆర్టికల్ 370 తొలగింపు కానివ్వండి, జాతీయ భద్రతకు సంబంధించి వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున జాతీయ రహదారుల నిర్మాణం విషయంలో వారు చూపిన చొరవ కానివ్వండి, అనేక అంశాలలో ప్రగతిశీలమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు గాంవ్ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామాలకు వెళ్ళి నరేంద్ర మోడీ గారు తిరిగి మళ్ళా ప్రధాని కావాల్సినటువంటి ఆవశ్యకతను వివరించడం, వారిని మరలా ఆశీర్వదించడం అని చెప్పి కోరడమే ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం. అయితే తెలంగాణలో కూడా ఫిబ్రవరి 5 నుండి 8 వరకు ఈ కార్యక్రమాన్ని మరి నిర్వహించాలని చెప్పి నిర్ణయించిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఫిబ్రవరి 6వ తేదీన మహేశ్వరం మండలం మరి మీర్పేట్ విలేజ్లో వారు పాల్గొనబోతా ఉన్నారు. అమీర్పేట్ మహేశ్వరం మండలం అమీర్పేట్ విలేజ్లో వారు పాల్గొనబోతా ఉన్నారు. అదేవిధంగా జాతీయ నాయకులు డికే అరుణ గారు ధన్వాడ నారాయణపేటలో పాల్గొనబోతా ఉన్నారు. లక్ష్మణ్ గారు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ముషీరాబాద్లో పాల్గొనబోతా ఉన్నారు. బండి సంజయ్ కుమార్ గారు హుజూరాబాద్ రూరల్ రంగాపూర్ విలేజ్లో పాల్గొనబోతా ఉన్నారు. జాతీయ నాయకులు పెద్దలు మురళీధర్ రావు గారు కూకట్పల్లిలో, అదేవిధంగా పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు ఖమ్మంలో, ఈటల రాజేందర్ గారు కమలాపూర్ హుజూరాబాద్లో, జితేందర్ రెడ్డి గారు నర్వ మక్తల్లో, గరకపాటి మోహన్ రావు గారు సీతారామనాయక్ తండా ములుగులో, అరవింద్ గారు కోరుట్లలో, బాపురావు గారు మరి ఆసిఫాబాద్ కెరిమెరలో, అదేవిధంగా రాజాసింగ్ గారు గోషామహల్లో, వెంకటరమణారెడ్డి గారు శాసనసభ్యులు కామారెడ్డిలో, రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్లో, అదేవిధంగా మహేశ్వర్ రెడ్డి గారు నిర్మల్లో, పాయల శంకర్ గారు ఆదిలాబాద్లో, రామారావు పటేల్ గారు ముదోల్లో, పాల్వాయ్ హరీష్ గారు సిర్పూర్లో, సూర్యనారాయణ గుప్తా గారు నిజామాబాద్లో, ఏవిఎన్ రెడ్డి ఎమ్మెల్సీ గారు మరి కొడంగల్లో పాల్గొనబోతా ఉన్నారు. వీరితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్ర పదాధికారులు, అదేవిధంగా మరి మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రులు, జిల్లా శాఖ అధ్యక్షులు వారి వారి అసెంబ్లీలలో మరి వారు కేటాయించినటువంటి పోలింగ్ బూతుల్లో ఈ యొక్క మరి పల్లె నిద్ర ఒక రకంగా మరి 24 గంటల పాటు ఆ పోలింగ్ బూత్లో ఉండడం, ఆ పోలింగ్ బూత్లో రాజకీయ పరిస్థితిని అక్కడ సంస్థాగత విస్తరణ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం, అదేవిధంగా ఆ గ్రామ ప్రముఖులను కలిసి భారతీయ జనతా పార్టీని మరొకసారి ఆశీర్వదించమని చెప్పి అభ్యర్థించే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేయబోతా ఉన్నాం. తెలంగాణలో కూడా మరి మేము సాధ్యమైనన్ని పోలింగ్ బూతులు రీచ్ కావాలని చెప్పి నిర్ణయం చేసుకొని ఇప్పటికే ఏ పోలింగ్ బూత్కు ఎవరు వెళ్ళాలి అనేటువంటి దాని మీద కూడా తయారీ పత్రాన్ని తయారు చేయడం జరిగింది. దానిలో భాగంగానే రాష్ట్ర స్థాయి నాయకులు ఈరోజు ఏ పోలింగ్ బూత్కి ఎక్కడ వెళ్తారు అనేటువంటి విషయాన్ని కూడా పత్రికాముఖంగా విడుదల చేయడం జరుగుతుంది. గాంవ్ చలో అభియాన్ యొక్క కరపత్రాన్ని ఇండల్ లక్ష్మీనారాయణ గారు రిలీజ్ చేస్తారు.
Like, share, subscribe.